హాయ్, అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 7 కేజీలు చికెన్ పికిల్ కోసం అమెరికాకి ఎలా కట్ చేస్తానో చూడండి. ఎంత క్వాలిటీగా ఇస్తానో మీకు చూపిస్తాను. రైట్, ముందు 7 కేజీలకి కావాల్సిన కోళ్ళు తెచ్చుకున్నాం. కట్ చేశాను. ఈ కోళ్ళు చాలా పెద్దవి తీసుకోవాలి, చిన్నవి ఎప్పుడు తీసుకోవాలి. కోళ్ళు పెద్దవి తీసుకోవాలి. మినిమము 2 కేజీలు చికెన్ వచ్చేలా చూసిన, అంటే లైవ్ 3 కేజీలు ఉంటే బెస్ట్, కానీ అన్నీ మనకు అనుకునేలాగా రావు ఎప్పుడు. ఓసారి మరీ చిన్నవి వస్తాయి, సమ్మర్ కానీ కొన్నిసార్లు బర్డ్స్ షార్టేజ్ ఉంటాయి. ఒక్క కోడి బోన్లెస్ ఈ కేజీ 100 గ్రాముల దాకా వస్తుంది. 3 కేజీలది అయితే కోడి లైవ్. 2 కేజీల 100 గ్రాముల చికెన్ అయితే కరెక్ట్ కేజీ 100 గ్రాములు బోన్లెస్ వస్తుంది. అదే చిన్న కోళ్ళు ఉన్నప్పుడు అయితే 3 కోళ్ళు కట్ చేసిన కేజీ బోన్లెస్తారు. మాకే చేసేవాళ్ళు మాకే చిరాకులేస్తూ ఉంటుంది. పీకి 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 మేము కత్తులతో సహవాసం మాది. ఈ కత్తికి ఎక్కువ కాలం చేస్తుంటే మేమే బలైపోతుంటాం. అంటే చూడు, కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైపోతాడు అన్నట్టు. అంటే బలైపోవడం అంటే మాకు ఓసారి స్పీడ్ వలన ఏదో చేస్తుంటే ఎప్పుడో ఒకసారి తిరుగుతూ ఉంటుంది. చిన్న అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ సెకండ్ అటు ఇటు కళ్ళు మనం ధ్యాస మరిచినా, కాన్సన్ట్రేషన్ తగ్గినా సరుక్కునే దిగిపోతుంటుంది. చూడండి, మేము ఎంత అంటే చేతికి దగ్గరగా ఉంటుంది కత్తి. అక్కడ కట్ చేసేటప్పుడు కానీ, ఇక్కడ కోడి చేసేటప్పుడు కానీ ఏదో దూరం పెట్టుకొని చేయలేము అంటే రాదు. ప్రతిదాన్ని పట్టి తీయాలి కదా కత్తితో. 7 కేజీలు బోన్లెస్కి 7 కోళ్ళు కోసాను. ఖచ్చితంగా అయితే రావాలి. కొన్ని ఏంటంటే నాకు డిజైన్ సరిగ్గా, అంటే ముక్క షేప్ రాకపోయినా ముక్కలు తీసేస్తుంటాను అన్నమాట. కొంత వేస్టేజ్ పోతుంటుంది. మాకెంత ఎక్సర్సైజ్ చూడండి. ఉదయం నుంచి నిలబడి చేతులు కాళ్ళు, ఫుడ్ మాత్రం సరిగ్గా తీసుకోలేదనుకో మేము గోవిందా అయిపోయినట్టే మా పని. ఏ మందుకు బానిస అవ్వకూడదు. ఎలాంటి అలవాట్లు ఉన్నా సరే, అంటే స్టామినా అనేది తగ్గిపోతుంది. మనం ఎంత పని చేస్తామో దానికి తగ్గట్టు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే మన స్టామినా ఉండి అన్నీ దాంట్లో పని చేయగలుగుతాం. అన్ని దాంట్లో పని చేయగలుగుతాం. ఈ వ్యాపారంలో కొంతమంది నిలబెట్టుకోలేరు, కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. మనకు వచ్చిన రూపాయిని కొంతమంది బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్, కొంతమంది అప్పులు ఇచ్చుకుంటారు బయట. వాడు ఎగ్గొడతాడు, అట్లా ఉంటాయి కొన్ని, అవి నిలబడవు. బ్యాంకు 100 ఫస్ట్ నేను చెప్తున్నా కదా, మనం సంపాదించుకున్న రూపాయి బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్. తర్వాత ఇంకా అత్యాశ ఉంది,
ఆశ అంటే బ్యాంక్, అత్యాశ అంటే అత్యాశ కూడా అనకూడదు, ఇది కూడా ఒక ఆశ టైపే. సైట్లో కానీ మనం ఫ్లాట్స్, ఇల్లు ఇట్లాంటివి కొనుక్కోవడంలో ఏం లేదు. మన పెట్టుబడి సేఫ్. ఇది కూడా ఆశని. మనకి ఆశ అంటే ఇంకా జాగ్రత్త అనుకోవచ్చు, మన లైఫ్ జాగ్రత్త. ఇంకా అత్యాశ అంటే ఎవరికన్నా అప్పులు ఇస్తాం చూడు, మన రూపాయి 2 రూపాయలు వస్తుంది, 3 రూపాయలు వస్తుంది. కొంతమంది అత్యాశకు పోయి వేరే వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళు ఎగ్గొట్టి మీరు అప్పు ఇస్తారు. ప్రూఫ్స్ ఏంటి? అలా ప్రూఫ్స్ ఉండాలంటే చాలా కఠినంగా డాక్యుమెంట్స్ అన్నీ మన పేరు మీద చేయించుకోవడం, అలాంటివి కొన్ని ముందు జాగ్రత్తలు ఉన్నాయి. అవి బయట ఇచ్చే వాళ్ళకి 100% సూట్ అవ్వవు కూడా. కొన్ని అవుతాయిలే, పర్ఫెక్ట్గా అన్నీ చేసుకుంటే అవుతాయి. కొన్నిసార్లు గుడ్డిగా మాత్రం ఇవ్వమాకండి, కానీ అత్యాశ పడొద్దండి. అబ్బా, చాలామంది నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అలసిపోయి సీనియర్ సిటిజన్ 60-50 పైన ఉన్న వాళ్ళు వద్దు అప్పులు ఏదైనా సైట్ కొనుక్కుంటే బెస్ట్ అని ఆ టైప్ చేసుకుంటారు. వాళ్ళే అలసిపోతారు. మనం ఎంత చెప్పని నేను తోపు తురుము ఇచ్చిన వాడిని ఎట్లనైనా వసూలు చేసుకుని వస్తా, గొడవలేదు చెప్పు. సరేలే, అవసరం ఉండి చేసుకున్నప్పుడు వాళ్ళది ఏదన్నా పెట్టుకొని మరీ ఒకరొకరికి సహాయాలు ఇట్లాంటివి చేసుకోవాలి కదా. అత్యాశకు పోకుండా నార్మల్గా 2 రూపాయలు, రూపాయిన్నర అట్లా ఇచ్చుకొని మనకు తెలిసిన వాళ్ళకి అట్లా ఏమైనా ఇచ్చుకుంటే పర్వాలేదు. 2 రూపాయల లోపల అయితే మంచిది. వాళ్ళకు కూడా తీర్చడానికి మోసం దగా లేని వాళ్ళకి అట్లా మీరు ఇచ్చుకోండి. కానీ ఏదైనా సరే భూమి కొనుక్కోండి, బ్యాంకులో దాచిపెట్టుకోండి, అంతే. ఇంకా మూడోది చాలా అరుదుగా వెళ్ళండి. మనిషికి సాయం చేసుకోవాలి, అది మనుషులను బట్టి మనం వెళ్ళాలి. ఒకవేళ లేదు, మాకు మా బయట నమ్మకం లేదన్నప్పుడు మీరు బ్యాంకులోని సురక్షితం, సైట్లోనే సురక్షితం. మీ నుంచి ఎవరు తీసుకోలేరు దాన్ని. అదన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు ఈ బిజినెస్లో చాలామంది అలవాట్లు ఉండి అవి ఉండి రోగాలకి బానిసలయ్యి ఉంటాయి. ఎందుకంటే మాది ఎంత కష్టమో పని, దాన్ని అజాగ్రత్తగా ఉండి మందు తాగడం, సిగరెట్ తాగడం, గుట్కాలు తినడం, అది ఎవరికైనా అసహ్యమే. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చాలామంది చికెన్ షాపుల్లో గుట్కాలు వేసుకొని తుస్సు నా పక్కనే కస్టమర్ కూర్చున్నాగానే ఉమ్మించుకుంటూ, మంచి పద్ధత? నువ్వు చేస్తున్నది ఏమైనా మంచి పద్ధత? వ్యాపారం చేస్తున్నావు, కస్టమర్ని నువ్వు ఆకట్టుకోవాలంటే నీ ప్రవర్తన, నీ శుభ్రత, నీవు నీట్గా ఉండాలి. మన పరిసరాలు అన్నీ ఉంటేనే మన బిజినెస్ సక్సెస్. ఏదో వచ్చాము తీసాం, నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే లేదు, మన అలవాట్లు ఇలానే ఉన్నాయంటే అక్కడిపోతారు. ఏం లేదు, మన మూర్ఖత్వం గెలిస్తే మన పక్కన మనమే చేసుకుంటాం. మన భవిష్యత్తు మనకు పూలబాట కావాలంటే మనం చేసే ప్రతి కస్టమర్లని కాపాడుకోవడం. అలా మనం ఏదైనా రేటు బయటి కన్నా 20 రూపాయలు ఎక్కువ పెడుతున్నామంటే మనలో క్వాలిటీ నచ్చాలి. చాలామంది ఉంటారు పచ్చిట్టు కింద, కొంతమంది ఆడమగ ఏముందిలే కానీ ఎవ్వరు కూడా ఈ మధ్య 20 రూపాయలు ఎందుకు, ఆడ 20 రూపాయలు తక్కువ, వాడు ఎట్లా ఇచ్చినా అబ్బా చెప్తాను కదా, ఫీజు కింద పడిపోతున్నారు జనం 20 రూపాయలు కోసం. ఎందుకు? కడుపుకు మంచిగా తినండి. ఎవడన్నా వస్తువు ఇస్తున్నాడు, ఆ క్వాలిటీ ఇస్తున్నా అంటే మీరు ఆ క్వాలిటీ లేకపోతే ఏడైనా ఒకటే అని చెప్పి తీసుకోండి, పర్లేదు. వస్తువు మంచిగా ఇస్తున్న దగ్గర మీరు రూపాయి పెట్టడంలో తప్పే లేదు. ఎవడన్నా పెంచి అమ్ముకుంటున్నానంటే మనలో
క్వాలిటీ ఉంటుంది ఖచ్చితంగా. 100కు 99% ఎవడో ఒకడు. ఎందుకంటే ఏదైనా హోల్సేల్ రేట్ ఇచ్చినప్పుడు క్వాలిటీలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. వందల కేజీలు అట్లా తీసుకుంటున్నప్పుడే క్వాలిటీలు తగ్గుతాయి. మనం ఇంటికి పర్సనల్గా తీసుకుపోయేటప్పుడు ఆ 20-30 ఎక్కువ మంచిగా పెట్టుకొని 20 రూపాయల దాకా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎంత శుభ్రంగా తింటే అంత మంచిది. ఏడుకోళ్ళు అయినాయి. ఒక కోడి ఎక్స్ట్రా కూడా ఉంది. చూద్దాం, సరిపోతాయిలే. ఏడుకోలే చాలా 2 కేజీలు వచ్చినప్పుడు 2 కేజీలు వేస్తే కేజీ ఖచ్చితంగా పోతాయి. చుమ్మించంటే ఒక 100 గ్రాములు అటు ఇటు తగ్గొచ్చు, ఎక్కువ రావచ్చు, ఎక్కువ వస్తుంది. 2 కేజీలు ఉందంటే ఒక 100-150 గ్రాములు ఎక్కువ వస్తుంది పెద్ద కోడి చేస్తాం. అదే చిన్న కోళ్ళు అనుకో వేస్టేజ్ ఎక్కువ పోతుంది. ఏదైనా అంతే. నేను 3 సార్లు కడుగుతా కోళ్ళని. చాలామంది కడగకుండా తీసుకెళ్తాను, మాకు దాంట్లో నీళ్ళు ఎక్కుతాయని. ఈ బ్రాడ్ మైండ్ అంటే బుద్ధులు అలా ఉంటాయి అన్నమాట. నీళ్ళు వస్తాయి, అవి ఈ నిమిషంలో సెకండ్లో అక్కడ కడగకపోతే బ్లడ్ ఎలా ఉంటుందంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ దరిద్రాన్ని మనమే తినాల్సి వస్తుంది. రక్తము నిమిషంలోనే ఆరిపోద్ది. తర్వాత నువ్వు ఎంత కడిగినా పోవు. ఇప్పుడు సపోజ్ మన రక్తం ఏదైనా బాటిల్ ఉంటే సేఫ్ ఉంటుంది, అదే బయట ఉందనుకో సెకండ్లోనే ఆరిపోతుంది. శైలు టోపీ గీపి మంచిగా చైనా మాదిరి వేసావు. రైట్, కటింగ్లో కొత్త అది ఒక కోడి ఎంత వచ్చిందంటే 2 కేజీ. చూరి ఈ కత్తి చాలా రోజుల తర్వాత చూపిస్తాను మీకు. చూరి ఈ కత్తి చాలా రోజుల తర్వాత కొన్నాను అనమాట నేను. అంటే ఇవి మా ముస్లిం సోదరులు మెచ్చబడతారు. అంటే వాళ్ళు ఏది ఎప్పుడు ఎలా ఏ దానికి ఎలా వాడాలనో తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. అలాగా వాళ్ళ బస్తీల్లో మంచిగా అమ్ముతారు కొన్ని. మనకేంటంటే దీని గురించి మామూలు కత్తులు ఇలాంటివి వాడుతున్నాయి మేము ఎక్కువ. ఇలాంటి కత్తులు వాడతాం. అవి ఏంటంటే ఇవి లైఫ్ ఎక్కువ వస్తాయి.
కళ్ళు మూసి తెరిచే లోపల కత్తులు తగ్గుతాయి చేతులకి. అంత జాగ్రత్తగా పనిచేయాలి. ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటేనే కానీ వర్క్ చేయకూడదు. అంటే కొన్ని వర్క్స్ ఉంటాయి చదువుల్లో ఉన్న వాళ్ళకి కానీ చదువు లేని వాళ్ళకి కానీ కొన్ని పనుల్లో చాలా ప్రమాదకరం. కత్తుల దగ్గర, నిప్పు దగ్గర, సెకండ్లో డ్రైవింగ్ అమ్మో ఏదైనా సరే డ్రైవింగ్ అని కొన్ని ఉంటాయి. కొన్ని వర్క్లు కళ్ళు మోసి తెరిచేలోపల ఇప్పుడు మా అంటే కాస్త ఏదో చెయ్యి అట్లా తెగుతుంటాయి. అమ్మ చెయ్యి తెగిన అదంటే శరీరంలో పాటలు అయినా ఒక 4 రోజులు కూర్చోవాల్సి వస్తుంది. ముక్కలు కొట్టేసేద్దాం. ఏ కోడి ఆ కోడి అట్లా కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది. పని తేలిక. ఏదైనా అన్నీ ఒకటే అవుతాయి కానీ అన్నీ తీసినప్పుడు కానీ ఒకేసారి కట్ చేసిన అన్నీ ఒకటే అవుతాయి కానీ మళ్ళీ ఇది అక్కడ వేసి పక్కకు పెట్టి మళ్ళీ కాంటాలో వేసి ఇంట్లో చేసుకునే వాళ్ళు కొద్దిగా చిన్న కొట్టుకుంటాం. ఇది 10, 20, 15, 20 గ్రాముల లోపల ఉంటుంది. బయటికి పంపించేటప్పుడు ముక్క కనిపించాలి కదా. విదేశీ అమెరికాకి ఏదైనా మన కొద్దిగా తినే వస్తువు కొద్దిగా మంచి పెద్దగా కనిపిస్తే ఆనందానికి ముక్క పడింది అని మనకు హ్యాపీ ఫీల్. మళ్ళీ ఉంటుంది మళ్ళీ సరిగా వేంపాలి. వేంపుతారులే అనుభవం ఉన్న వాళ్ళకి ఎంత దానైనా సరే వేయించుకోగలుగుతారు. నేను మాత్రం నా కస్టమర్స్కి 100% సాటిస్ఫై అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా నేను ఇస్తాను. వచ్చిన వాడు మన దగ్గర తృప్తిగా నవ్వుతూ వెళ్ళాలి. ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తా. వాళ్ళకి కావాల్సింది అడిగింది ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కస్టమర్ హ్యాపీగా లేకపోతే నేను ఎంత సరికి ఇచ్చినా వేస్ట్. వాళ్ళ తృప్తి ప్రధానం. వాళ్ళు అడిగింది ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఆ ఆనందం వేరే ఉంటుంది. మీరు రేటు ఆలోచించే వాళ్ళు 100లో కొంతమంది ఉంటారప్ప. ఉంటారులే, ఒక 30% ఉంటారు. మంచిగా తినాలి, నాణ్యంగా తినాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మంచిగా అనిపిస్తా. ఇలా నేను ఇంతకుముందు బ్యాక్ సైడ్ నేను లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండే. చాలామంది నా వీడియో చూస్తూ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటారు. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా వాడతాం. బ్యాక్ కెమెరాకి ఓసారి మన ఫేసు కనిపించవచ్చు, సెటప్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కెమెరా ఎక్కువ మంచిగా కనిపిస్తుంది. సరే, మనం లైటింగ్ ఇవన్నీ ముందరనే పెట్టి ఉంచుతాం కాబట్టి ఓకే. ఇది కూడా క్వాలిటీ.
పోయినసారి కొద్దిగా చిన్నగా ఉంటాయి ఇవి. వీళ్ళు ఏంటంటే నెలకి 2 నెలలకి వాళ్ళ పిల్లలకి పంపిస్తారు ఇది 6 కేజీలు వాళ్ళ ఊరు నుంచి. ఎక్కువ ఆంధ్ర వాళ్ళు బాగా తీసుకెళ్తారు, ఎందుకంటే పిల్లలు ఎక్కువ విదేశాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి చదివి పంపించుకునేవాళ్ళు. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టి పంపిస్తాను, వాళ్ళ మర్యాదలు అలా ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ అని కాదులే కానీ మర్యాదలు ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి పంపించాలి. కొంతమంది ఇంట్రెస్ట్గా చూపిస్తారు, అక్కడ వాళ్ళు కొద్దిలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్వీట్స్ అని, చికెన్ పచ్చళ్ళు అని, పిల్లలకి ఏం కావాలన్నా అన్నీ ప్రేమ. కొంతమందికి ప్రేమ మరీ ఎక్కువగా ఉంటుంది. ఒక వయసు దాటినా కూడా కొంతమంది ఎంత ఎనర్జీగా ఉంటారో ఆ ఎనర్జీలో వాళ్ళే వీళ్ళు పిల్లలకి చేసి పెట్టడానికి ఎంత ఇష్టపడతారో. నా కస్టమర్స్, నేను ఈ వీడియోలు పెట్టక చాలా రోజులైంది, చికెన్ వీడియోలు. నేను కస్టమర్లతో మాట్లాడే విధానం, వాళ్ళు కస్టమర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కస్టమర్స్, అన్ని దాంట్లో అనుభవమైన వాళ్ళ మాటలు, ప్రతి మనిషిలో ఒక అనుభవం ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలు, జీవితము ఏదో బుక్కు రాసి ఒకరే రాయరు, మన అనుభవాలే మన జీవితానికి పాఠాలు. చాలామంది అనుకుంటారు అక్కడ అది రాసి పెట్టారు, ఇందులో ఇది ఉంటుంది. మనకు తెలియని చాలా ఉంటాయి, కానీ మన జీవితమే మన కష్టాలే. నమస్తే సార్, వెళ్ళొచ్చారా నిన్న? రండి రండి. స్కిన్ స్పెషలిస్ట్ని అడిగితే కదా, పోయారా నిన్న? వెళ్ళారా? ఓకే, అయిపోయిందా? మంచి మంచి డాక్టరేనా? సీనియర్ అంటే పెద్దామేనా? ఓకే ఓకే, రైట్ రైట్. అదే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆమె దగ్గరికి. సరేలే, మనకు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వస్తుందో అప్పుడు చూద్దాంలే. కానీ స్కిన్ స్పెషలిస్ట్ సీనియర్ ఆమె, చాలా మంచి అష్టవాసి అంటే మంచిగా. మరి ఫీజు ఎక్కువ తీసుకో, 250 ఎంతో తీసుకుంటారు. ఆ పరీక్ష ఈ పరీక్ష నాకు కాదు, ముస్లిం మా దగ్గర మా వాళ్ళు కానీ మా నాన్నకి చూపించేటి. మా నాన్న ఏంటంటే ఆయనకి తాగి లివరు ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్కిన్ ఆల్రెడీగా లివర్ పనిచేయక ఎలర్జీస్ వస్తుంటాయి, గోగుళ్ళు కానీ, మళ్ళీ మందు తాగినా ఇట్లాంటివి కొన్ని ట్యాబ్లెట్స్ సరిగ్గా తీసుకోకపోయినా అంతా లివర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా బాగా గోగులు వేసేది, మాకు తెలియదు అవి. సరేలే, ఈమె దగ్గర కూడా చూపించాము, కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది, తగ్గింది. మనోడు ఏం చేశాడు, అక్కడి వరకు కొన్ని రోజులు వాడతాడు, ఇంకా మానేస్తాడు అనమాట. అది నాకు కూడా అలవాటు అయింది. ఏదన్నా వచ్చినప్పుడు, నాకు అంతకుముందు మలేరియా వచ్చింది. మలేరియా వచ్చినప్పుడు నెల 10 రోజులు ఖచ్చితంగా అది కోర్స్ అనమాట, వాడాలి. నేనేమనుకున్నా, ఒక 4-5 రోజులు ఏంగానే తగ్గిపోయేసరికి అప్పుడు డాక్టర్లు ఇంత కోర్స్ అని రాసి ఇచ్చారు. నేను ఒక 10 రోజులకు తెచ్చుకున్నా. తగ్గిపోయింది, వీళ్ళు అటనే చెప్తారులే అని చెప్పి అన్నీ తీసుకొచ్చి వాడి మానేసిన. మళ్ళీ సురువు అయింది. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి, అంటే ఎందుకు మానేసినాం హాస్పిటల్కి, ఇక్కడ మాకు సత్యనారాయణ సార్ అని ఫ్యామిలీ డాక్టర్, చాలా మంచి. మాకు ఫీజు తీసుకోడు. ఆయన వచ్చినప్పుడు మా సేవ ఫ్రీగా ఉండదు, కానీ ఆయనకు కావాల్సిన మర్యాద అంతా చూస్తాం. ఆయన మాత్రం డబ్బు తీసుకోడు. అంటే ఆయనకు దాదాపు 8 ఇయర్స్ ఉంటాయి. మేము ఆయనకు 65 ఆ మధ్యలో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు అన్నమాట.
అందుకోసం మేము పోతే డబ్బులు తీసుకుంటాం. ఆయన దగ్గర టెస్టింగ్ కోసం కొంతమంది కంపెనీలు వాళ్ళు వస్తారు కదా, ఆ మెడిసిన్ కూడా మాకు ఇస్తాం. ఇలా ఇంట్లో వాళ్ళకే ఇంతవరకు అంటే పచ్చడికి ఇంకేద్దామన్నా 100కా ఏందన్నా సంగతి? అంతే సార్ వాళ్ళే రాజులు పిల్లల్ని అమెరికాలో వచ్చేసి ఉంటారు కానీ ఓపిక ఎక్కువ వాళ్ళకి ఎంతో ఓపిక అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత వాళ్ళు మళ్ళీ 75-80 మధ్యలో ఉంటారు. సున్నితంగా అవును నిజంగా అంటే అది చదువు వల్ల వస్తుందా లేకపోతే అక్కడ వాళ్ళ కల్చర్ వల్ల? చదువు అంటే సంస్కారం, వాళ్ళు ఇంట్లో నడిపించే పద్ధతులు ఉంటాయి కదా. చదువు 30% అయితే సంస్కారం అంటే మీకు 50-60% ఉంటాయి మనుషులు అంటే వాళ్ళు పేరెంట్స్ నేర్పించే విధానం అంటే కుటుంబ శైలిలు వాళ్ళ నేపథ్యం ప్రకారం అలా నడుచుకునే విధానం ఉంటుంది. కొంతమందిని చూస్తేనా నాకు అనిపిస్తుంది, కొంతమంది బెల్లం టైప్ ఉంటారు, చూస్తే మంచి రాని అనిపిస్తుంది. అమ్మో వాళ్ళ తెలివితేటలు మామూలు ఉండవనా? నేను అట్లా చాలామంది ఒక 10-20 మంది దగ్గర అట్లా కన్ఫ్యూజ్ అయ్యా. వాళ్ళ మాట తీరు చూస్తే సున్నితంగా అసలుకి సీమ కూడా ఈడేం మనిషిరా అని నాకు అనిపించేది. అసలుకి వాళ్ళ పని, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళది చదువుది అది చూసి ఆశ్చర్యపోయాను. గోల్డ్ మెడలిస్టులు ఉంటారు వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు ఉంటారు, వ్యాపారవేత్తలు ఉంటారు. సూపర్. మనిషిని చూసి తక్కువ అంచనా ఇవ్వాలని నేను అప్పుడు తెలుసుకున్నా. అంటే మనిషిని చూసి మనం జడ్జిమెంట్ చేయలేదు. లబ్బర్ చెప్పులు 100 రూపీస్ చెప్పులు వేసుకుని వచ్చిన వ్యక్తి ఈడేం లబ్బర్ చెప్పులు గీడేం కొంటలే అంటే బ్యూటీ షాప్కి వెళ్ళినా ఒక బైక్ షోరూమ్కి వెళ్ళినా కూడా చూసే విధానం ఉంటుంది. కానీ మన బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కనిపించదు ఎప్పుడు కూడా. అదేంటంటే లేక కాదు, వాడు ఉన్నంతనే ఎంతకన్నా 100. ఈరోజు నీకు మంచి ముక్కలు వేస్తున్నాను. వాడికి లేక కాదన్న, లేక కాదు, అందులో తగ్గింపు. అది చెప్పులకి 1000 రూపాయలు పెట్టాలా, 100 రూపాయలు సరిపోదు అన్నట్టు. నీకు అడుగు రాజు ఉంటాడు మైసూరు, మన తెలుసా నీకు? మన మైసూరు రాజు తెలుసా? మొన్న వెళ్ళాను మైసూరు రాజు. రూల్స్ మ్యాన్స్ కాదు తెలుసా మీకు? రూల్స్ అంటే ప్రపంచంలోనే ధనవంతుడు మాత్రమే కారిస్తాడు, అమ్ముతాడు. అంటే మినిమం ఒక 300-400 కోట్ల రూపాయల ఆదాయం నీకు ఉండి అది చూపిస్తే, అది నువ్వు సొంతంగా సంపాదించిన అని తెలిస్తే వాటి కానీ అమ్ముతాడు. అది మన చెంది అంత ఉంటుంది, ఒక 8 కోట్లు 10 కోట్లు ఉంటుంది కాదు. అయితే అటువంటి షోరూమ్కి లండన్కి మనోడు వెళ్ళిండు, మన మైసూర్ రాజు. పోతే అని మన ఇండియన్ డ్రెస్సింగ్ ఎట్లుంటది అప్పుడు చూసి ఆయన చూసి వెళ్ళే ఉంటుంది. ఏం కాదు డ్రెస్ అయింది, నువ్వు కారు కొని రావాలి, ఏ కారు వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. వాడు ఏం చేసింది, నేను వచ్చి ఇక్కడి నుంచి కారు కొని దాన్ని మున్సిపాలిటీకి జిహెచ్ఎంసీల ముందు చెత్త అవి ఉంటాయి కదా చీపర్లు, కారు 3 చీపర్లు ముందు చీపర్లు పెట్టి హైదరాబాద్ మొత్తం శుభ్రం చేయించినాడు. హైదరాబాద్ మొత్తం శుభ్రం చేయించినాడు. మొత్తం పేపర్లు అప్పట్లో మొత్తం ఇచ్చిపోయారు అనమాట. అప్పట్లో ఏం చేసిండు, కొనుక్కొచ్చి మున్సిపాలిటీలో పెట్టిన కారణాడు. మున్సిపాలిటీ అంటే మన చెత్త ఊడ్చేది. నీ కార్ లెవెల్ నా ఇండియాలో చెత్త ఊడని కూడా పనికిరాదని చెప్పేసి పెడితే వాడు కార తయారీలో మన ఇండియాకి వచ్చి కాలు మొక్కినాడు. సార్ మీరు ఎవరో అనుకున్నారు, సార్ మామూలు తప్పు వేసి క్షమించండి సార్ అని చెప్పేసి తీసేయండి సార్, అది మొత్తం తీసేయండి సార్ అని చెప్పి అప్పుడు తీపించి అది చేసాడు. బా అంటే అతని ఈగో హట్ చేశారు. నేను చికెన్ వండికి వచ్చిన, చికెన్ ఎంత కావాలంటూ ఇచ్చేస్తే అయిపోద్ది. కానీ మనం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ఏంటంటే వాడు ఏ విధంగా వచ్చి నీతో మాట్లాడమే కాదు, బట్టల మీద, వారి అవయవాల మీద
అని కాలు వంకలు ఉందా, కన్ను వంకలు ఉందా, చెయ్యి వంకలు ఉందా, కళ్ళు చక్కగా ఉన్నాయా, బట్టలు చక్కగా ఉన్నాయా అనేది అంటే మన జడ్జ్మెంట్ అదే చేసిండు. అని అప్పట్లో ఇష్యూ అయిపోయింది. నువ్వు మామూలు యూట్యూబ్లో ఉంటుంది మైసూర్ మాది హైలైట్ అసలు మొత్తం జిఎఫ్సీ మీద పెట్టినాడు. కార్ లెవెల్ మొత్తం పట్టుకుంది సార్, చీపీలు తీయండి సార్, క్షమాపణ చీపీ తీయించినాడు చీపీర్లకు. ఉదయాన్నే ఒక మంచి విషయం చెప్పావన్న. నీది ఒక పుస్తకం, మీది ఒక పుస్తకం. ప్రతి వాళ్ళకి ఒక పుస్తకం ఉంటుంది. నీ అనుభవం ఒక పుస్తకం. పిల్లోడు జిమ్కి ట్రై చూపించాల్సి ఉంటే సర్లే మళ్ళీ చికెన్ లేట్ అవుతుందని. కొంతమంది ఏంటంటే చూపించొద్దండి అంటే ఫియర్కి గురవుతారు వాళ్ళు. జిమ్కి ప్రతిరోజు ఒక 100 రూపాయలకి తింటాడు. అంటే అతనికి ఏంటంటే బాడీ బిల్డింగ్ చేసి ఒక జిమ్ పెట్టుకోవాలి, ఫిట్నెస్ కోచ్గా ఎదగాలి అనే ఉద్దేశంతో. అంటే ఇప్పుడు ఏదో కాంపిటీషన్స్ జరుగుతుంటాయి, ప్రతిరోజు వచ్చి ఒక 100 రూపాయలు తీసుకుని పోతాడు. పిల్లడు ఏంటంటే నేను మూస్తే మంచిగా తినడు. ఫోన్ చేసి ఒకవేళ మధ్యాహ్నం పూట ఎప్పుడైనా వచ్చినా ఫోన్ చేసి మరీ అంటే కొందరిలో మనం మంచిగా అంటే కొందరులేని కాదు, మనం మంచిగా ఇస్తే మనం మూసేసిన 4-5 రోజులు లేకున్నా సరే మన వస్తువుకి ఏం ప్రాబ్లం ఉండదు. మన బిజినెస్కి ఏ డోకా ఉండదు వస్తువు మంచిగా ఇస్తే. క్వాలిటీ నమ్ముకోండి అంతే. మనం సరిగ్గా ఇవ్వకపోతేనే మన దగ్గర దొరకని క్వాలిటీ వేరే వాళ్ళ దగ్గర దొరికినంటే వెళ్ళిపోతారు. అక్కడ మంచిగా దొరికితే వెళ్ళిపోతారు. చెప్తున్నా కదా, కొంతమంది పక్కనే నీకు 20 రూపాయలు తగ్గించి హోల్సేల్ అమ్ముతుంటారు కానీ క్వాలిటీ ఉండదు. ఆ క్వాలిటీ నీ దగ్గర దొరికిందంటే నువ్వు మూసేసినా సరే పిలిచి మరీ కొనుక్కొని పోతావు. ఒకవేళ నువ్వు లేకపోయినా 2-3 రోజులు బంద్ చేసినా అప్పుడే తింటారు తప్ప. నేను కొన్నిసార్లు మూసేసిపోతుంటాయి. ఇది నేను మైనస్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోతా. ఈ 2 రోజులు సెలవు అని ఒక బోర్డు రాసి పెట్టి పోతే పాపం వాళ్ళు అదే రోజు వస్తారు, కానీ మళ్ళీ ఫోన్ చేస్తారు వచ్చి ఫోన్ చేసి ఏమన్నా తీయలేదా అని. అదే రాశామనుకో అలా రాయాలి. అదే మన బిజినెస్ వాల్యూస్. అంతేగాని నేను పోటు కానీ సోరు కానీ అని ఏదైనా కస్టమర్ని గౌరవించుకోవాలి. వాళ్ళల్లో మన షాప్కి వచ్చిన మన ప్రవర్తన, మన శుభ్రత, మన వస్తువు అన్నీ. నువ్వు ఇక్కడ చికెన్ నీట్గా కొట్టి నీ చుట్టూ ఉన్న వాతావరణం సరిగ్గా లేకపోతే చెత్తలో మూలకి నువ్వు కూర్చొని అన్నం తింటున్నట్టు ఉంటుంది. చెత్తలో నువ్వు కూర్చున్న ఆ చుట్టుముట్టు సరిగ్గా చెప్పలేదు అంటే ఎంత ఇచ్చినా మన చుట్టూ వాతావరణం లేకపోతే కస్టమర్ అసౌకర్యానికి గురవుతాడు. నేను ఏంటంటే కాన్ఫిడెంట్గా మైండ్లో ఒక స్థిరత్వం, అంటే మనం మాట్లాడే విషయము మన బ్రెయిన్ నుంచి కరెక్ట్గా వస్తూ ఉండాలి. అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది కొన్నిసార్లు టెన్షన్ గురవుతున్నాయి కదా, అది నాలో ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు టెన్షన్ గురవ్వదు,
స్థిమితంగా కంట్రోల్గా ఉండాలి. కంట్రోల్గా ఉండాలంటే కొన్ని ఉంటాయి. అది మనం యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకు తెలుస్తుంది. ఒక వస్తువును మర్చిపోకుండా ఉండాలంటే బయలుదేరేటప్పుడు కొంతమంది చెప్తారు, మనం ఇంట్లో నుంచి కానీ ఆ షాప్ నుంచి బయలుదేరేటప్పుడు ఒక సెకండ్ ఆగాలి, ఒక నిమిషం ఆగండి. మీకు వీలున్నంతసేపు ఒకసారి ఏమైనా మర్చిపోయామా అనేది మీరు ప్రతిరోజు అలా అలవాటు చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా, మీరు సపోజ్ బస్సు దిగుతున్నారు, ఏమన్నా మర్చిపోయానా అది ఇది అని చెప్పి ఒకసారి ఆగి చూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే చాలు, ఒకసారి ఆగి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా సెకండ్ నువ్వు దిగేది బస్సు ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించండి, చూడండి, ఆగి ఏం మర్చిపోయాము ఏదనేది గుర్తు చేసుకొని మరి తీసుకునే కదా, అదే తెలివైన వాళ్ళ లక్షణం. కంగారు పడకుండా అది. నేను ఫస్ట్ ఒక అతను నాకు అలానే చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా సరే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కానీ ఏదన్నా ఎక్కడికైనా నువ్వు ఆఫీసులోకి ఏదైనా ఎక్కడికి పోయినా సరే టెన్షన్ పడదు, ఒక నిమిషం ఆలోచించుకో, ఏమేమి తీసుకోవాలి ఏంటి సంగతి అన్నీ ఆలోచించుకో. ఎదుటివారికి గౌరవం ఇవ్వాలి, కానీ మనం తక్కువ అవ్వకూడదు. ఈ మధ్యకాలంలో కొంతమంది మనం గౌరవం ఇస్తున్నామని మనల్ని తక్కువగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళని మనము కొద్దిగా దూరంగా ఉండాలి. మనిషికి ఈగో ఎప్పుడు ఉండాలి. అది ఈగో అంటే ఏమంటారు, ఈగోని అతికి కేర్ ఆఫ్ అడ్రస్ అది ఈగో. అవి కొన్ని టైంలో మన ఎదుగుదలకి కొన్నిసార్లు ఉపయోగపడుతుందా నాశనం అవుతుందా అనేది కూడా అట్టయిపోతాం వెంబడే. దానికి మీనింగ్ మళ్ళీ తెలుసుకోవాలి కొద్దిగా. ఈ టైమింగ్ ఏంటంటే కరెక్ట్ గంటలో 10 కేజీలు పీకాలి. ఒకరు చేస్తే గంటలో 10 కేజీలు చేస్తాం. నమస్తే సార్. సీనియర్స్ పోతుంటారు మన షాప్ ముందర, వాళ్ళ దగ్గర మనము కాసేపు మాట్లాడినా వాళ్ళే ఇన్స్పైర్ అయిపోతాం. కొంతమంది కస్టమర్స్ అబ్బా మన మాటలు కానీ ఇవి కానీ కొన్ని మనం మాట్లాడినప్పుడు ఏదన్నా సిన్సియర్గా మాట్లాడినప్పుడు వాళ్ళు హట్ అయిపోతారు. 2-3 కస్టమర్స్ అలానే అయ్యారు, వెళ్ళాను మళ్ళీ వచ్చారు. ఏదో మన పనిని అటు సైడ్ ఏం బిజీలో ఉన్నాయి ఇవన్నీ చూసుకోరు. వాళ్ళకి ఆ వస్తువు కావాలన్నప్పుడు కావాలి, వెళ్ళిపోవాలి. ఎక్కడికి వచ్చినా కూడా కొంతమంది ఆగరు. అలాంటి వాళ్ళని మనం వదిలేయాలి. మనం ఓవర్ చేసామనుకో అతను ఇంకా చెల్లరైపోతూ ఉంటారు కొంతమంది. మనము ఎవరు ముందు వచ్చారో ఎవరు వెనకాల వచ్చారో చూసుకొని, ఒకవేళ సార్ అన్న ఎవరు ముందు వచ్చారని కూడా అడగవచ్చు బిజీలో ఉన్నప్పుడు. అలా ఒక కస్టమర్కి ముందు అప్పుడు చెప్పరు, నేను ముందు వచ్చిన కదా చూసుకోరా అని మనల్ని అడుగుతూ ఉంటారు. మనం అప్పుడు రేజ్ అవ్వకూడదు. సరే సారీ సార్ మీరు వచ్చారు. కొంతమందికి అప్పుడు అవసరం ఉన్నప్పుడు చెప్పి సావరు,
కట్ చేస్తున్నప్పుడు నేను ముందు వచ్చినా కదా అని అంట, నాకు ఇవ్వండి అని ముందు చెప్పుకోవాలి. చెప్తున్నా కదా, వాళ్ళకు కూడా కొద్దిగా మన అనవసరమైన దానికి ఊరికి రేజ్ అయిపోతారు. ఒకసారి కటింగ్లన్నీ ఒకే దగ్గర కట్ చేస్తున్నప్పుడు మర్చిపోయి దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడా, ఒకటి 2 3 4 5 6 వీకే. ఈ పని నేర్చుకోవడానికి నాకు చెప్తున్నా 20 సంవత్సరాలు ఉంటే ఈ బాగా పర్ఫెక్ట్ రావడానికి ఇంచుమించు 8 సంవత్సరాలు పట్టింది ఈ పని నేర్చుకోవడానికి. ఇంత స్థిమితంగా, ఇంత ఓపిక్గా కట్ చేయడం, స్పీడ్ ఉంటుంది, మంచి స్లోగా. అంటే ఇది కాన్ఫిడెంట్ కటింగ్ అన్నమాట. మనం కస్టమర్కి ఇస్తున్నప్పుడు మనము 100% న్యాయం చేశాం అనే మాట మన మనసుకు రావాలి. మన మనసు చెప్తుంటే అరే నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదని. ఎందుకంటే మన వర్క్ మనం ఎలా చేస్తున్నామో మన మనసు చెప్తుంది. సరిగ్గా ఇవ్వకపోయినా మన మనసుకు మంచి చేసిన చెడు చేసిన సమాధానం చెప్పి తీరాల్సిందే. అది నో కాంప్రమైజ్ అంట. రైట్ చేసేదమ్మా కొంత.
మొన్న వేరే ఫ్రెండు ఐఫోన్ అమ్మితే తీసుకున్నా, తక్కువకే ఇచ్చారు. అది వాడటం ఛార్జింగు ఎంబడే అయిపోతుందబ్బా. వీడియోలు ఇవన్నీ చేస్తుంటే నాకు చిరాకు లేచి ఊటీకి వెళ్ళినప్పుడు ఒక 2 వీడియోలు, ఊటీకి కేరళ వెళ్ళినప్పుడు 2 వీడియోలు తీశాను. ఇంకంతే. అరే అది ఒక 1 అవర్లోనే ఛార్జింగ్ మొత్తం ఫుల్ 100 ఉన్న దిగిపోతూ ఉంది. చిరాకు లేచి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసిన. ఇది ఇప్పుడు నేను వీడియోస్ అన్నీ చేసేవి 10,000 సెల్లే, 9,200 వివో. వివో ఇది అంతకుముందు వివో ఉండే, ఇది రియల్మీ నార్జో. రైట్, 7 కేజీలు అయిపోయింది. చూశారుగా ఎంత క్వాలిటీగా కట్ చేస్తాం. ఈ బోన్స్ ఇవన్నీ ఉంటాయి సూప్లోకి, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి నేను సపరేట్గా ఇలా కట్ చేసుకొని ఇట్లా ఉంటుంది మంచిగా కర్రీలాగా, సూపులాగా కర్రీ చేసుకుంటే పులుసు అద్భుతంగా ఉంటాయి. ఇవి బోన్స్ అన్నీ కలిపి అన్నీ ఒక ప్యాకెట్ కట్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఇది లేట్ అవుతుందేమని ఇది చేస్తాను. ఇది ఇలా ఒక ప్యాకెట్ అమ్ముతాను నేను, 50 రూపీస్. ఇవి కేజీ 50 రూపీస్ అన్నమాట. ఏంటంటే వాచ్మెన్ కానీ అంటే నేను ఓసారి వెళ్ళి పులుసు చేసుకుంటాయి, మీకు ఒకసారి చూపిస్తా. నాకు అప్పుడప్పుడు తిండి పెడుతుంటా. ఈ మధ్య కొంచెం నేను ఏదైనా ఓవర్గా వెళ్తున్నప్పుడు స్టాప్ అని నా మనసు చెప్తారు, అందుకోసం ఆపేస్తా. ఆపేసి మళ్ళీ చేయాలనిపించినప్పుడు చెప్తారు. ఓకే, చూశారు కదా అమెరికా చికెన్ పికిల్ కోసం 7 కేజీలు ఎలా కట్ చేశాను నీట్గా. ఓకేనా? రైట్. విదేశాలకు పంపించినప్పుడు, విదేశాలకు తీసుకెళ్తున్నప్పుడు బోన్లెస్సే తీసుకెళ్ళండి. మీరు కకృతి పడి బోన్స్తో తీసుకెళ్ళారనుకో, ఎయిర్పోర్ట్లో బోన్ వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు అక్కడ పడేస్తారు. ఎందుకంటే ఎందుకు పడేస్తున్నారు అదే అంటే మీ మూలంగా కొన్ని ప్యాకేజీల్లో లీక్ అయిపోయి కొన్ని లక్షల సామాను ఓసారి కోట్లల్లో ఉంటాయి. కొన్ని వాళ్ళు తీసుకెళ్లే బ్యాగులు కానీ అవి ఇవి కానీ అవంతా నష్టమే కదా. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే విదేశాలకు తీసుకెళ్ళేటప్పుడు బోన్లెస్నే తీసుకెళ్ళండి. ఏది తీసుకున్నా మీరు, రొయ్యలు కానీ అంటే ఏమైనా ఉంటాయి కదా కొన్ని బోన్స్కి సంబంధించి, ఏవైనా సరే బోన్లెస్సే తీసుకెళ్ళండి. ఓకేనా? రైట్. మరిన్ని కటింగ్స్ చూపిస్తూ ఇంకా మంచి కటింగ్స్ మంచి ఏవి ఉన్నాయో నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు నేను ఈ ఫీల్డ్ సముద్రంలో ఒక నీటి చుక్కనే నేర్చుకున్నాను. ఇంకా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటా. నా ఈ వర్క్ని, నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని, అంటే నేను నేర్చుకున్న సముద్రంలో నీటి చుక్కలు ఇంకా ఉంటుంది. చెప్తున్నాను కదా, చికెన్లో ఎన్నో వెరైటీస్, ఎన్నో కటింగ్స్ రకరకాలుగా అన్నీ ఉంటాయి మా దాంట్లో. మీకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రతిరోజు. ఓకేనా? బాయ్.